రామ్ నారాయణ్ రామ్. ఈ రోజుల్లో ధర్మం అనే పదానికి విభిన్నమైన నిర్వచనాలున్నాయి. ఏ ధర్మాన్ని నమ్మాలి, ఏ ధర్మాన్ని మానాలి అనే తర్కంలో మనిషి చిక్కుకుని ఉన్నాడు. నేటి పరిస్థితుల్లో ప్రతి మనిషి ఒక్కసారి ఆలోచించాలి. మనం అందరం ఎలా బతుకుతున్నాం? మనకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి, గాలి, నీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఇవన్నీ లోతుగా ఆలోచిస్తే మన అసలైన ధర్మం ఏంటో మనకు మనమే తెలుసుకుంటాము. పంచభూతాలు లేకుండా, భూమి లేకుండా ఎవ్వరూ జీవించలేరు. ఒక్కసారి ఆలోచించండి. భూమి లేకపోతే మనం ఎక్కడికి పోతాము? ఎక్కడ నివసిస్తాము? అందుకే ప్రతి జ్ఞానికి తెలుసు, మనుషులచే రూపొందించబడిన ధర్మాలు వృధా. ఈ మానవ సృష్టి ధర్మాల గురించి ఎవ్వరూ ఎవర్నీ హెచ్చరించరు, జాగ్రత్త చేయరు. మా మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ మొదటిసారిగా మానవ సృష్టి ధర్మాలపై అందరినీ జాగ్రత్త చేశారు. ఆయన చెప్పారు, మానవ ధర్మాల వెనుక పరిగెత్తకండి, వాటిని అనుసరించకండి. మనిషి ఏ ధర్మంతో పుట్టాడో అదే నిజమైన ధర్మం. ప్రతి మనిషి ధర్మంతోనే జన్మిస్తాడు. మన శరీరం మొత్తం ధర్మపు మూలాల ద్వారా ఏర్పడింది. పంచభూతాల నుంచి, ప్రకృతి నుంచి మనం అన్నీ తీసుకుంటాం. తినే తిండి, తాగే నీరు అన్నీ ప్రకృతే మన ధర్మం. పంచభూతాలే మన ధర్మం. అందరూ ప్రకృతిని పూజించండి. ఎందుకంటే ప్రకృతిని వదిలి మనకి అస్తిత్వం లేదు. మనిషికి ఈ భూమిపై లభించిన ప్రతిదీ ఆకాశం, అంతరిక్షం ప్రకృతి నుంచే వచ్చింది. మనది అనుకునే దాంట్లో మనదేం లేదు. భూమి మన తల్లి, సూర్యుడు మన తండ్రి. ఆయనే మనకు శక్తిని, జీవశక్తిని ఇస్తాడు. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. ఈ భూమిపై ఉండే కొందరు ధర్మ రక్షకులు కులం, మతం, పని అనే పేర్లతో ప్రజల్లో భయం కలిగించారు. ఇలా చేయకపోతే అశుభం జరుగుతుంది అని. ఈ భయంతోనే నేటి ప్రపంచం బతుకుతోంది. ఎందుకంటే ప్రజల మనస్సుల్లో ఇది బలంగా వేరుకెలుస్తోంది. మనం ఆలయంలోకి వెళ్ళి ఈ పని చేయకపోతే మనకు ఏమైనా చెడు జరుగుతుంది. ఈ భయం మన సమాజంలోని కొందరు వల్లనే పుట్టింది. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది. ప్రజలకు నిజం తెలియజేయాలి. నిజం ఏంటంటే నేడు మనం ఉన్న ప్రతిదీ, మన వద్ద ఉన్న ప్రతిదీ అది ఆకాశం, ప్రకృతి ఇచ్చిన వరం. కాబట్టి మానవులు సృష్టించిన మాటలకు భయపడాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నది ఆత్మచింతనకు, మన అంతరాత్మను వినడానికే, మన బుద్ధిని అనుసరించడానికే. ప్రతి మనిషిలో బుద్ధి, జ్ఞానం ఉంది. మన బుద్ధి, జ్ఞానాన్ని మనం వినగలిగితే నిజమైన జ్ఞానం అనుభవించగలుగుతాం. నిజమైన జ్ఞానం లభించినప్పుడు విజయపథం మన కళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది. ఆ మార్గంలో నడిచి మన కలలన్నీ నెరవేర్చుకోవచ్చు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆకాశం ప్రసాదమే. ఎందుకంటే ఆకాశం నుంచే శక్తి వచ్చింది. ఆ శక్తితోనే ప్రకృతి ఏర్పడింది. ఆ ప్రకృతితోనే మనం అందరం పుట్టాం. మన బుద్ధి మనకు తప్పులు చేస్తే జాగ్రత్త చేస్తుంది. మన మనస్సు, బుద్ధి మనకు మంచి చెడు తేడా చెప్పడమే కాదు, మన సంపూర్ణ అభివృద్ధికి సహకరిస్తుంది.